చూడొచ్చు ఇక్కడ నడిచి అయితే మన జతిన్ బాగా అలసిపోయి కారెక్చు మన భూపాలన్న వేటి దగ్గర ఇంకైతే కన్యాస్వామిని మీరేసుకుని అయితే నడుస్తుండో. స్వామి హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర ఈరోజు అయితే డే 22. ఇప్పుడైతే మేము నైట్ హాల్ట్ నుంచి వెళ్తున్నాము డే హాల్ట్ అయితే మనకి 22 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మనం వెళ్లే దారిలో మనకి హనుమంతుడి గుడి కూడా ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకుని అయితే వెళ్తాము. ఇప్పుడైతే చూడవచ్చు గుడి లోపల రాముడు, ఇక్కడ అయితే హనుమంతుడు ఉన్నాడు. అయితే మేము హనుమంతుడి గుడిలో అయితే దర్శనం చేసుకుని అయితే మళ్ళీ యాత్ర అయితే మనం స్టార్ట్ చేసేస్తున్నాము. ఇక్కడ హనుమంతుడి గుడిలో అయితే దర్శనం తీసేసుకున్నాం, మీకైతే వీడియో కూడా చూపించినాను. అక్కడ రాముడిని అయితే ఊపనికి అది ఉయ్యాల కూడా ఉంది. ఈరోజు అయితే మనము అమ్మ స్వామితో అయితే నడుస్తున్నాము. ఈ ఇయర్ అయితే అమ్మది 5th టైం. గ్రేట్ అసలు ఏజ్ అయిపోయినాక కూడా 5 times అయితే మాలేసుకుని పాదయాత్ర చేయడము. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూడొచ్చు ఇంకొక కన్యాస్వామి కూడా అయితే పాదయాత్ర చేస్తున్నాడు. జతిన్ నువ్వు ఏ క్లాస్? సెకండ్. ఎన్నోసారి మాల? ఒకటోసారి. నడుస్తున్నావా కారు ఎక్కుతున్నావా? నడుస్తున్నావా? స్వామి శరణం చెప్పు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. ఇక్కడైతే చూడొచ్చు యోగి బాబా అయితే నడుస్తున్నాడు. అన్న ఎన్ని కిలోలు ఉన్నావా? 120 kgs అంట. ఎందుకు నడుస్తున్నావు అన్న? ఏమైనా గోల్ ఉందా? శరణం స్వామి. ఇప్పుడైతే మేము రెస్ట్ తీసుకుని అయితే మళ్ళీ హాల్ట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి అయితే హాల్ట్ 3 kilometers దూరంలో ఉంటుంది. స్వామి హాల్ట్కి వచ్చేసి నేను స్నానం చేసేసి పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. పూజ అయిపోయినాకైతే ఈరోజు కొంచెం సేపు మీటింగ్ అయితే ఉండే, తర్వాత అయితే నేను భిక్ష చేసేసి అయితే ఇప్పుడు వచ్చేసిన. ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ నైట్ హాల్ట్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఈరోజు నైట్ హాల్ట్ అయితే 14 kilometers ఉంది. స్వామి ఇప్పుడైతే మేము నైట్ హాల్ట్కి అయితే బయలుదేరిపోతున్నాము. నైట్ హాల్ట్ అయితే మనకి 14 kilometers దూరంలో ఉంది. నైట్ హాల్ట్ వచ్చేసి మన ఫంక్షన్ హాల్ అన్నమాట. ఫంక్షన్ హాల్ మాట్లాడారు మనకి. స్వామి శరణమయ్యప్ప. చూడొచ్చు తమిళనాడులో నాలాంటి చిన్న స్వామిలు అయితే ఉన్నారు, కన్యాస్వామిలు. స్వామి శరణం స్వామి. ఇప్పుడైతే మేము నైట్ హాల్ట్కి అయితే వెళ్ళేదారులు అయితే మనకి పూల తోటలు అయితే ఉన్నాయి. ఇక్కడ వెనకాలైతే చూడొచ్చు మనకైతే ముంగల బ్యాక్ సైడ్ ఇంకా వెనకాలైతే కూడా ఉన్నాయి మనకైతే. స్వామి ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇప్పుడు మేము వెళ్తున్న దారిలో అయితే ఇలాంటి విగ్రహం అయితే ఉంది. ఇప్పుడు తమిళనాడులో అయితే ఇలాంటి విగ్రహాలు అనేవి అయితే చాలా ఉంటాయి. స్వామి శరణం స్వామి. ఇప్పుడైతే మేము హాల్ట్కి వెళ్ళే దారిలో అయితే స్నానం చేయడానికి అయితే ఇక్కడ ఆగినాము. ఇక్కడైతే మనకి టైల్స్ అమ్మే దగ్గర అయితే నీళ్ళు అయితే వస్తున్నాయి, బోర్ అయితే వేసారు. ఇక్కడైతే స్నానం చేసి అయితే హాల్ట్కి వెళ్తాము. ఎందుకంటే మనకి ఫస్ట్ గురుస్వామి అయితే చెప్పారు వచ్చే దారిలోనే అయితే స్నానం చేసుకుంటాం. హాల్ట్ దగ్గర అయితే స్నానం చేసే ఛాన్స్ అయితే ఉండదు. మీకైతే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, స్నానం చేయడానికి అనుకుంటే మనం వెళ్ళే దారిలోనే స్నానం చేయాలి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడైతే మేము స్నానం అయితే చేసేసినాం. స్నానం చేసి అయితే ఇప్పుడు హాల్ట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే హాల్ట్ మనకి 3.1 kilometers దూరంలో ఉంది. 8 కల్లా అయితే మనం హాల్ట్లో అయితే ఉండాలంట. శరణం స్వామి. ఇప్పుడైతే మేము రాయకోటి మన ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళే దారిలో అయితే మనకి ఇక్కడ వర్షం అయితే పడుతుంది, చాలా గట్టిగా పడుతుంది. దానికి ఇప్పుడు మేమైతే రెయిన్ కోట్స్ అయితే వేసేసుకున్నాము. ఇక్కడ మా డాడీ నేను మా అఖిలన్న అయితే మేమందరం రెయిన్ కోట్స్ వేసుకుని అయితే హాల్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. స్వామి శరణమయ్యప్ప. శరణం స్వామి. ఇప్పుడైతే నా పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయి అయితే ఇప్పుడు వచ్చేసినాము. ఇప్పుడు అల్పాహారంకి అయితే ఇంకా టైం ఉంది. ఇప్పుడు అల్పాహారం చేసి అయితే మేము పడుకుంటాం. స్వామి శరణమయ్య. స్వామి ఇప్పుడైతే మాది భిక్ష అయితే అయిపోయింది. భిక్ష చేసి అయితే ఇప్పుడైతే వచ్చేసినాము. ఇప్పుడే పడుకుంటున్నాము. స్వామి శరణమయ్య.